హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో గేదె పాలతో జున్నుని ఎలా తయారు చేయాలో చూద్దామండి. ఈ జున్ను తినడానికి చాలా రుచిగా ఉంటుందండి. చిన్న చిన్న టిప్స్‌తో ఏ విధంగా పర్ఫెక్ట్‌గా తయారు చేయాలో చూద్దామండి. ముందుగా ఒక గిన్నెలో జున్ను పాలను తీసుకోవాలండి. ఇందులోనే తీపికి సరిపడా బెల్లాన్ని గానీ, పంచదారని గానీ వేసి కరిగించుకోవాలి. మొదటి రోజు జున్ను పాలైతే 1 లీటర్ జున్ను పాలకి 1 లీటర్ మామూలు పాలు కలుపుకోవాలి. రెండో రోజుదైతే అర లీటర్ కలుపుకోవాలండి. మూడో రోజు పాలైనట్లయితే ఏమి కలపకుండా చేసుకోవాలండి. లేదంటే బాగా పలచబడి జున్ను రాదండి. ఈ విధంగా బెల్లం కరిగిన తర్వాత దీన్ని వడకట్టుకోవాలండి. బెల్లంలో ఉన్న డస్ట్ పోయేలా. ఈ బెల్లం కలిపిన పాలని వడకట్టిన తర్వాత ఇందులో టీ స్పూన్ మిరియాల పొడి కూడా వేసుకొని మరొక్కసారి కలుపుకోవాలండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక మందపాటి లోతైన గిన్నె పెట్టుకొని అందులో వాటర్ వేసుకోవాలండి. ఇలాంటి మూతని అడుగులో పెట్టుకొని ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న జున్ను పాలను కూడా అందులో పెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాత దీన్ని పైనుంచి మూత పెట్టి క్లోజ్ చేసుకోవాలండి. ఒక 15 మినిట్స్ ఉడికించుకోవాలండి. 15 మినిట్స్ తర్వాత ఉడికిందా లేదా చూడాలండి. తడిగా తగులుతుందండి ఉడకపోయినట్లయితే, లూజ్గా కూడా ఉంటుంది. మూత పెట్టి మరో 10 నిమిషాలు ఉడికించుకొని 10 నిమిషాల తర్వాత చల్లార్చుకొని సర్వ్ చేసుకోవాలండి. అంతేనండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ లైక్ అండ్ షేర్ ద్వారా మాకు సపోర్ట్ అందించండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మా వీడియోస్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.